Hello everyone, welcome to this Law of Attraction basic course. So I welcome everybody to join this wonderful Law of Attraction course. Friends, you're going to learn some of the amazing tools and techniques that will help you to understand the law of attraction. ఈ law of attraction ని అర్థం చేసుకోవడానికి law of attraction ని మీ లైఫ్ లో ఎలా అప్లై చేయడానికి ఈ యొక్క కోర్స్ మీకు కంప్లీట్ గా యూజ్ అవుతుంది. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓన్లీ వన్ థింగ్, ప్లీజ్ వాచ్ ఈచ్ వీడియో వన్ బై వన్. ప్రతి మాడ్యూల్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి, చాలా అసైన్మెంట్స్ ఉంటాయి. సో ప్లీజ్ డూ దిస్ బికాస్ దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు అప్లై లా ఆఫ్ అట్రాక్షన్ ఇన్ యువర్ లైఫ్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ని అప్లై చేసుకుంటూ మీ లైఫ్ లో మీకు కావాల్సిన హెల్త్, రిలేషన్స్, మనీ, కెరియర్, హ్యాపీనెస్ ఏదైనా అట్రాక్ట్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. Friends, so I congratulate all of you once again to take this chance to understand the law of attraction and advanced law of attraction. So first of all, a big round of applause for you for taking this choice of learning the basic and advanced law of attraction. So without further ado, let us start. What is this law of attraction? ఇది ఎలా పనిచేస్తుంది? లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం మన లైఫ్ ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, ఎలా చేంజ్ చేసుకోవచ్చు, వన్ బై వన్ లెట్స్ అండర్స్టాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యూనివర్స్ అంతా కూడా కొన్ని లాస్ ప్రకారంగా నడుస్తూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as లా ఆఫ్ గ్రావిటీ. సో మనం చూస్తూ ఉంటామండి, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ఫాలోయింగ్ లా ఆఫ్ గ్రావిటీ. లా ఆఫ్ గ్రావిటీ అనేది ప్రతి ఒక్కరి పైన, ప్రతి వస్తువు పైన, ప్రతి థింగ్ పైన పనిచేస్తూ ఉంటుంది. లా ఆఫ్ గ్రావిటీని మనం నమ్మినా నమ్మకున్నా, బిలీవ్ చేసినా బిలీవ్ చేయకున్నా, తెలిసినా తెలియకున్నా లా ఆఫ్ గ్రావిటీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, రైట్? సో లా ఆఫ్ గ్రావిటీ ఈస్ వర్కింగ్ ఆల్ ద టైమ్ అండ్ ఎవ్రీ టైమ్. లా ఆఫ్ గ్రావిటీ అన్ని చోట్ల అందరితో పనిచేస్తూ ఉంటుంది. సో లా ఆఫ్ గ్రావిటీ ఎలాగైతే పనిచేస్తుందో అలానే పనిచేస్తూ ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ కూడా, రైట్? సో లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ లా విచ్ దిస్ యూనివర్స్ హ్యాస్. ఈ యూనివర్స్ లో, ఈ విశ్వంలో ప్రతి ఒక్కరి పైన లా ఆఫ్ అట్రాక్షన్ 24/7 365 డేస్ పని చేస్తూనే ఉంటుంది. మరి ఎలా పనిచేస్తుంది? ఇది ఫండమెంటల్ లా అంటున్నాం. ఫండమెంటల్ లా అంటే దిస్ ఇస్ బేసిక్ లా, ఇది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ దేనిపైన పనిచేస్తుంది? మరి లెట్స్ అండర్స్టాండ్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతి ఒక్కరిపైన పనిచేస్తూ ఉంటుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ కి ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లా ఆఫ్ వైబ్రేషన్. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ అ సెకండరీ లా. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కి ముందు ఉంటుంది విచ్ ఈస్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ వైబ్రేషన్. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? లా ఆఫ్ వైబ్రేషన్. ఎప్పుడైతే లా ఆఫ్ వైబ్రేషన్ అర్థమవుతుంది, లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమవుతుంది. సో హౌ డస్ దిస్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్? లెట్స్ అండర్స్టాండ్ దిస్. నౌ మనం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. సో ఆన్ అన్ యావరేజ్ ఒక హ్యూమన్ బీయింగ్ కి 60,000 to 70,000 థాట్స్ వస్తుంటాయి రోజు, కరెక్ట్? సో ప్రతి థాట్, మన మైండ్ లో ఉండే ప్రతి థాట్, ఎవ్రీ థాట్ ఇన్ అవర్ మైండ్, ఇట్ క్రియేట్స్ అన్ ఇమోషన్. ఒక ఇమోషన్ ని క్రియేట్ చేస్తుందండి, కరెక్ట్? సో సమ్ టైమ్స్ యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ, సమ్ టైమ్స్ యు ఆర్ ఫీలింగ్ జాయ్ఫుల్, సమ్ టైమ్స్ యు ఫీలింగ్ ఎక్సైటెడ్. ఇదంతా ఏంటి? ఇమోషన్. సో ప్రతి థాట్ ఒక ఇమోషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. నౌ థాట్స్ క్రియేట్స్ ఇమోషన్ అండ్ ఇమోషన్ క్రియేట్ వైబ్రేషన్. లెట్స్ అండర్స్టాండ్ దిస్. ఇమోషన్ ఒక వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తుంది. సో ఒక థాట్ ద్వారా ఒక ఇమోషన్ క్రియేట్ అవుతుంది. లైక్ దెర్ ఇస్ అ థాట్ దట్ టుడే యు గాట్ అ సర్ప్రైజ్ గిఫ్ట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్, ఆర్ మీ ఆఫీస్ లో మీ బాస్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సో దట్ థాట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ అన్ ఇమోషన్. యూర్ ఫీలింగ్ హ్యాపీ, యూర్ ఫీలింగ్ జాయ్ఫుల్, రైట్? రేపు ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ కి మీరు ప్రిపేర్ అవ్వలేదు. సో ఆ థాట్ ప్రిపేర్ అవ్వలేదు. దట్ థాట్ ఈస్ గివింగ్ యూ యాంగ్జైటీ, ఒక ఇమోషన్, ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్. సో ప్రతిదీ ఒక ఇమోషన్ ని క్రియేట్ చేస్తుంది అండ్ ఇమోషన్ క్రియేట్ వైబ్రేషన్. నౌ ఏ వైబ్రేషన్ అయితే మనం యూనివర్స్ కి ఇస్తున్నామో, ఒక థాట్ ద్వారా ఒక ఇమోషన్ క్రియేట్ అవుతుంది, ఒక ఇమోషన్ ద్వారా ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఏ వైబ్రేషన్ అయితే మనం యూనివర్స్ కి ఇస్తున్నామో యూనివర్స్ మనకు అదే విధంగా రిజల్ట్స్ ఇస్తుంది. అంటే బేసికల్ గా మన వైబ్రేషన్ ద్వారా మన లైఫ్ ని మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం. సో అప్పుడు యూనివర్స్ ఏమిస్తుంది మనకు? ఇన్ ఫార్మ్ ఆఫ్ పీపుల్, రైట్? పీపుల్ మీ లైఫ్ లోకి వస్తుంటారు, ఈవెంట్స్ మన లైఫ్ లో జరుగుతూ ఉంటాయి.
ఆపర్చునిటీస్ మనకు వస్తూ ఉంటాయి, ఐడియాస్ మనకు వస్తూ ఉంటాయి, సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఐడియాస్, ఈ సర్కమ్స్టాన్సెస్ అంతా కూడా ఎలా వస్తుందంటే బేస్డ్ ఆన్ ద వైబ్రేషన్స్. సో మనం ఎలాంటి వైబ్రేషన్ లో ఉన్నామో అలాంటి పీపుల్, ఈవెంట్స్, సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ మన లైఫ్ లోకి వస్తుంటాయి. అంటే వెరీ సింపుల్ ఏంటంటే your thoughts creates your emotions, your emotion creates your vibration, and you will attract similar vibration from outside. ఇది ఎలా అంటే మనం ఒక రేడియో ట్రాన్స్మిటర్ లాగా అండి. వీఆర్ లైక్ రేడియో ట్రాన్స్మిటర్. ఒక రేడియో ట్రాన్స్మిటర్ లో 98.3 FM ప్లే చేస్తే ఏం ప్లే అవుతుంది? 98.3 FM ప్లే అవుతుంది. అంటే ఏదైతే ట్రాన్స్మిట్ చేస్తున్నామో అదే మనం రిసీవ్ చేస్తున్నాము. వీఆర్ ఎగ్జాక్ట్లీ గెటింగ్ వాట్ వీఆర్ ట్రాన్స్మిటింగ్ అవుట్ సైడ్. సో అంటే అదే మన లైఫ్ లోకి వస్తుంది. సో ఎప్పుడైతే మన థాట్స్ వచ్చేసి పాజిటివ్ థాట్స్ ఉంటాయో, పాజిటివ్ థాట్స్ అబౌట్ అవర్ లైఫ్, పాజిటివ్ థాట్స్ అబౌట్ అవర్ సెల్ఫ్ గురించి, లైఫ్ గురించి, మన బిజినెస్ గురించి, మన కెరీర్ గురించి, మన హెల్త్ గురించి, మన రిలేషన్షిప్ గురించి ఎప్పుడైతే మనకు పాజిటివ్ థాట్స్ ఉంటాయో యు ఆర్ యాక్చువల్లీ అట్రాక్టింగ్ పాజిటివ్ అవుట్కమ్స్. నౌ ఈ పాజిటివ్ అవుట్కమ్స్ ఏంటి? యు ఆర్ అట్రాక్టింగ్ హ్యాపీనెస్. మీరేం అట్రాక్ట్ చేస్తున్నారండి? యు ఆర్ అట్రాక్టింగ్ మోర్ హ్యాపీనెస్, యు ఆర్ అట్రాక్టింగ్ మోర్ జాయ్. అంటే పీపుల్ మీ లైఫ్ లోకి వస్తుంటారు, సిచ్యువేషన్స్ చేంజ్ అవుతుంటాయి, ఈవెంట్స్ చేంజ్ అవుతుంటాయి. దట్ విల్ బ్రింగ్ యూ మోర్ హ్యాపీనెస్, దట్ విల్ బ్రింగ్ యూ మోర్ జాయ్, దట్ విల్ బ్రింగ్ యూ మోర్ ఆఫ్ ఎక్సైట్మెంట్, సెలబ్రేషన్. సో పాజిటివ్ థాట్స్ ఉండడం వల్ల పాజిటివ్ థాట్స్ లీడ్ టు పాజిటివ్ అవుట్కమ్స్. సో మన లైఫ్ లో వచ్చేవన్నీ కూడా పాజిటివ్ అవుట్కమ్స్ లాగా మారుతూ ఉంటాయి ఎప్పుడైతే మన థాట్స్ పాజిటివ్ గా ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీ థాట్ ఈస్ క్రియేటింగ్ అన్ ఇమోషన్, ఎవ్రీ ఇమోషన్ ఈస్ క్రియేటింగ్ వైబ్రేషన్. సో వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో మన లైఫ్ అలానే ఉంటుంది. యువర్ లైఫ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ దట్ ఆఫ్ యువర్ ఎమోషన్ అండ్ వైబ్రేషన్. సింపుల్. సో ఎలాంటి వైబ్రేషన్ యూనివర్స్ లోకి ఇస్తున్నామో అలాంటి వైబ్రేషన్సే మన లైఫ్ లోకి రిజల్ట్స్ రూపంలో వస్తుంటాయి. పీపుల్, సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్ రూపంలో మన లైఫ్ లోకి వస్తూ ఉంటాయి. అంటే మన లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేంజ్ అవ్వాలండి? మన వైబ్రేషన్ చేంజ్ అవ్వాలి. సో వైబ్రేషన్స్ ప్రకారంగానే మన లైఫ్ లోకి సమ్ టైమ్స్ యూ సీ బాస్ అవ్వచ్చు, రిలేషన్స్ అవ్వచ్చు, కస్టమర్స్ అవ్వచ్చు, క్లయింట్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఎవరండి? పీపుల్. సో ఎలాంటి పీపుల్ మీ లైఫ్ లోకి వస్తున్నారు? ఎలాంటి బాస్ మీ లైఫ్ లోకి వస్తున్నారు? ఎలాంటి రిలేషన్స్ మీ లైఫ్ లోకి వస్తున్నారు? ఎలాంటి క్లయింట్స్, ఎలాంటి కస్టమర్స్ మీ లైఫ్ లోకి వస్తున్నారు? ఇదంతా ఎవరిపైన డిపెండ్ ఉంటుంది? మై ఓన్ వైబ్రేషన్. సో ఇఫ్ యు సే దట్ క్లయింట్స్ ఎవరు పే చేయట్లేదు, క్లయింట్స్ ఎవరు డబ్బు ఇవ్వట్లేదు, నా లైఫ్ చేంజ్ అవ్వట్లేదు, డబ్బు రావట్లేదు, సో మీ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? లో వైబ్రేషన్. సో ఎప్పుడైతే లో వైబ్రేషన్ లో ఉంటారో ఎగ్జాక్ట్లీ యూఆర్ అట్రాక్టింగ్ లో వైబ్రేషన్ పీపుల్, రైట్? అలాంటి చీటర్స్, అలాంటి రాంగ్ పీపుల్ ని మనం అట్రాక్ట్ చేస్తున్నాం. సో వీఆర్ యాక్చువల్లీ సెండింగ్ దిస్, వీఆర్ ఎమిటింగ్ దిస్ ఫ్రీక్వెన్సీ. మనం ఎప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఎమిట్ చేస్తున్నాం. మనం ఎలాంటి ఫ్రీక్వెన్సీ అయితే ఎమిట్ చేస్తున్నామో అలాంటి లైఫే మనం లీడ్ చేస్తుంటాం. దట్ మీన్స్ ఒక పాజిటివ్ థాట్ ద్వారా మనకు పాజిటివ్ అవుట్కమ్స్ వస్తుంటాయి. మన అవుట్కమ్స్ అన్ని కూడా పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటాయి. కరెక్ట్? బట్ ఎప్పుడైతే ఒక నెగటివ్ థాట్స్ అనేది మన మైండ్ లో ప్లే అవుతూ ఉంటుందో, ఎస్ ఇది అవ్వట్లేదు, ఇది రావట్లేదు, ఇది కావట్లేదు, ఇది ఎలా జరుగుతుంది అని ఒక డౌట్స్ ఎలాగైతే ఉంటాయో మన మైండ్ లో, ఆ నెగటివ్ థాట్స్ లో నా లైఫే సరిగ్గా లేదు, నా రిలేషన్ సరిగ్గా లేదు, నాకు మనీ రావట్లేదు, క్లయింట్స్ సరిగ్గా లేరు, ఇవన్నీ కూడా నెగటివ్ థాట్స్. అండ్ దీని ద్వారా యు ఆర్ అట్రాక్టింగ్ నెగటివ్ అవుట్కమ్స్. సో పాజిటివ్ థాట్స్ విల్ అట్రాక్ట్ పాజిటివ్ అవుట్కమ్స్ అండ్ నెగటివ్ థాట్స్ విల్ అట్రాక్ట్ నెగటివ్ అవుట్కమ్స్. వెరీ సింపుల్. సో మోస్ట్లీ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు డామినేటింగ్ గా ఏ థాట్స్ అయితే మీ మైండ్ లో ప్లే చేస్తూ ఉంటారు. సో 24/7 ఈవెన్ నిద్రలో కూడా మనకు మన థాట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్ లో నుంచి ఇమేజెస్ అవన్నీ కూడా ప్లే అవుతూనే ఉంటాయి. సో డామినేటింగ్ థాట్స్ ఏవైతే ఉంటాయో మన మైండ్ లో, బికాస్ చూడండి అందరూ సక్సెస్ అవ్వాలనుకుంటారు, బట్ ఎక్కువగా ఎలాంటి థాట్స్ ప్లే అవుతున్నాయి అదే మన లైఫ్ లో రిజల్ట్స్ గా మారుతుంటాయి. సో అవర్ డామినేటింగ్ థాట్స్ ఈస్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్. సో మన రిజల్ట్స్ చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ మన థాట్స్ చేంజ్ అవ్వాలి. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద థాట్స్, రైట్? సో ద లా ఆఫ్ అట్రాక్షన్ ఆపరేట్స్ కంటిన్యూస్లీ వెదర్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్. అంటే కంటిన్యూస్ గా మన థాట్స్ ఏవైతే 24/7 ప్లే అవుతున్నాయో, ఈ 24/7
మన మైండ్ లో ఆ థాట్స్ ప్రకారంగా 365 days 24/7 లా ఆఫ్ వైబ్రేషన్ ఈజ్ వర్కింగ్. సో ఈ లా ఆఫ్ వైబ్రేషన్ నే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నాము. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కంటిన్యూస్ గా మీరు అవేర్నెస్ లో ఉన్నా అవేర్నెస్ లో లేకున్నా కాన్షియస్ గా అన్కాన్షియస్ గా ఏదైతే ఆలోచిస్తున్నారో దాని ప్రకారంగా మన లైఫ్ అనేది ముందుకెళ్తూ ఉంది. సో ఎలాంటి అవుట్కమ్స్ వస్తున్నాయి మీ లైఫ్ లో ఒక్కసారి చూడండి. జస్ట్ అండర్స్టాండ్ దిస్ ఈస్ ద బేసిక్ అండ్ ఫండమెంటల్ లా ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ యూనివర్స్ ఎప్పుడు ఈ లా ప్రకారంగానే నడుస్తూ ఉంటుంది. అంటే ఎవ్రీ టైం ఎనీ పర్సన్ ఎవరైనా సరే వాళ్ళ థాట్స్ కు అనుగుణంగా వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, ఎమోషన్స్ కు అనుగుణంగా వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ వైబ్రేషన్స్ ఎలాగైతే యూనివర్స్ లోకి ఇస్తున్నామో అలాంటి సిమిలర్ వైబ్రేషన్సే లైఫ్ లోకి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెంట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ thoughts and vibrations. So law of attraction operates continuously whether you are aware of it or not. So universe ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. యూనివర్స్ ఎప్పుడు మనకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుంది. యూనివర్స్ ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటుంది? యూనివర్స్ మన థాట్స్ ఏ ఫ్రీక్వెన్సీలు అయితే ఉన్నాయో ఆ థాట్ ఫ్రీక్వెన్సీ ప్రకారంగా, ఆ ఇమోషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ప్రకారంగా యూనివర్స్ అదే మన లైఫ్ లోకి ఇస్తుంటుంది. సో యూనివర్స్ రెస్పాండింగ్ 24/7 బై గివింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ పీపుల్, సిచ్యువేషన్స్, ఈవెంట్స్. అందుకనే చూడండి, ఎవరైతే యాంగర్ లో ఉంటారో వాళ్ళు ఇంకా ఎక్కువగా యాంగర్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఎవరైతే సాడ్నెస్ లో ఉన్నారో వాళ్ళు ఇంకా సాడ్నెస్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఎవరైతే పెయిన్ లో ఉన్నారో, ఫిజికల్ పెయిన్, రైట్, మెంటల్ పెయిన్, ఎమోషనల్ పెయిన్, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళు ఇంకా ఆ పెయిన్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు దేనిపైన అయితే ఫోకస్ చేస్తున్నారో ఆ ఫోకస్ చేసిందే ఇంకా గ్రో అవుతూ ఉంటుంది. వెరీ సింపుల్ అండి. మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తుంటారో, మీరు హ్యాండ్ యొక్క బైసెప్స్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఏం గ్రో అవుతుంది? బైసెప్సే గ్రో అవుతుంది, కరెక్ట్? ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లం ఉంది, మనీ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా గ్రో అవుతుంది. మనీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఆపర్చునిటీస్ పైన వర్క్ చేస్తే ఆపర్చునిటీస్ గ్రో అవుతాయి. సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఒక పర్సన్ కి ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తారో ఆ పర్సన్ కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. వాట్ యు గివ్ అవుట్ ఈజ్ వాట్ యు గెట్ బ్యాక్, రైట్? దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ న్యూటన్స్ థర్డ్ లా, కరెక్ట్? ఎవ్రీ యాక్షన్ హాస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ప్రతి యాక్షన్ కి ఒక రియాక్షన్ ఎగ్జాక్ట్ గా ఉంటుందండి. సో ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇస్తున్నామో మనకు రెస్పెక్ట్ ఇస్తుంది. ఇఫ్ ఐఎమ్ గ్రేట్ఫుల్, things will come into my life to make me grateful. But if I am always angry, నేను యూనివర్స్ కి ఏమి ఇస్తున్నాను? యాంగర్. సో యూనివర్స్ తిరిగి నాకు యాంగర్ ఇస్తుంది. నేను యూనివర్స్ కి ఏమి ఇస్తున్నాను? సాడ్నెస్. ఇట్ విల్ గివ్ మీ సాడ్నెస్. ఇఫ్ ఐఎమ్ చీటింగ్ somebody will come and cheat me. If I am helping somebody will come and help me. Please understand, this law of attraction works perfectly. There's no doubt, there's no question. Law of gravity ఎప్పుడు పనిచేస్తుంటుంది, law of attraction, law of vibration కూడా ఎప్పుడు పనిచేస్తుంటుంది. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీ థాట్స్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, రైట్? ఎందుకంటే ప్రతి థాట్ ఒక ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది, ప్రతి ఫీలింగ్ ఒక వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తుంది. లాట్ ఆఫ్ టైమ్స్ చాలా మంది ఏం చేస్తుంటారండి, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత అఫర్మేషన్స్, విజువలైజేషన్ 24/7 చేస్తున్నారు. బట్ విల్ ఇట్ వర్క్? నో, ఇట్ విల్ నాట్ వర్క్. వై? ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు? ఐఎమ్ హ్యాపీ, బట్ హ్యాపీనెస్ లేదు. ఐఎమ్ కాన్ఫిడెంట్, కాన్ఫిడెన్సే లేదు. బేసికల్ గా అఫర్మేషన్, విజువలైజేషన్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే ఫీలింగ్స్ లేవండి. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ మార్నింగ్ 1 hour, ఇట్ ఈస్ నాట్ జస్ట్ మార్నింగ్ 30 minutes, ఇట్ ఈస్ త్రూఅవుట్ ద డే మన వైబ్రేషన్స్ ఎలా ఉంటున్నాయి. సో ఎప్పుడైతే మనం మార్నింగ్ లో మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే ట్యూన్ చేస్తామో మోస్ట్ ఆఫ్ ద డే మీరు పాజిటివ్ గా ఉండొచ్చు. సో అందువల్ల 5 AM క్లబ్ ను జాయిన్ అవ్వండి. ఐ కండక్ట్ 5 AM క్లబ్, ఫ్రీ 5 AM క్లబ్, అండ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరందరూ 5 AM క్లబ్ లో జాయిన్ అవ్వండి అండ్ ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్. డే అంతా కూడా ఆ వైబ్రేషన్స్ మీ బాడీని, మీ మైండ్ ని యాక్టివ్ గా ఉంచుతుంటాయి, యాక్షన్ తీసుకునే విధంగా చేస్తుంటాయి. సో ఎవ్రీ థాట్ ఈస్ క్రియేటింగ్ ఫీలింగ్ అండ్ ఎవ్రీ ఫీలింగ్ ఈస్ క్రియేటింగ్ అ వైబ్రేషన్. సో మన లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఇక్కడ చేంజ్ అవ్వాల్సింది ఏంటి? మన వైబ్రేషన్ చేంజ్ అవ్వాలి, మన ఫీలింగ్స్ చేంజ్ అవ్వాలి. సో ఇంటర్నల్ స్టేట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. మనం ఇంటర్నల్ గా ఎలాంటి ఫీలింగ్ లో ఉన్నామో ఎక్స్టర్నల్ గా యూనివర్స్ మన లైఫ్ లోకి అదే ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు రాంగ్ పీపుల్ మీ లైఫ్ లో ఉన్నారా?
ఇప్పుడు కస్టమర్స్ క్లయింట్ సరిగ్గా పే చేయట్లేదా, ఎప్పుడైతే మన ఫీలింగ్ చేంజ్ అవుతాయి అక్కడ పీపుల్ కూడా చేంజ్ అవుతారు. ఐల్ టెల్ యూ వన్ ఆఫ్ ద కేస్ స్టడీ. దే వాజ్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ ఇన్ ముంబై. తన వర్క్ షాప్కి వచ్చే ముందు తనకు ఎప్పుడు ఏ స్కూల్లోకి వెళ్ళినా అక్కడ ప్రిన్సిపల్ తనను ఒక హరాస్మెంట్ చేసేవారు, ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా వర్క్ ఇచ్చేవారు, తను సరిగ్గా ట్రీట్ చేసేవారు కాదు. అండ్ షీ హ్యాడ్ ఫేస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. బట్ తను లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకున్న తర్వాత షీ స్టార్టెడ్ చేంజింగ్ హర్ థాట్ ప్రాసెస్. ఎప్పుడు ఒకే థాట్ ప్రాసెస్, దట్ మై ప్రిన్సిపల్ ఈజ్ సో గుడ్ అండ్ షీ ఈస్ హెల్పింగ్ మీ, మై ప్రిన్సిపల్ ఈజ్ సో గుడ్ అండ్ హీఈస్ హెల్పింగ్ మీ, ఈస్ సపోర్టింగ్ మీ, హీఈస్ హెల్పింగ్ మీ టు గ్రో అనే ఒక థాట్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసింది. సిచ్యువేషన్ ఎలా చేంజ్ అయిందంటే విత్ ఇన్ 3 months ఆ ప్రిన్సిపల్ యొక్క బిహేవియర్ చేంజ్ అవ్వలేదండి, ఆ ప్రిన్సిపలే చేంజ్ అయ్యారు, కొత్త ప్రిన్సిపల్ ఆ స్కూల్కి వచ్చారు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఇట్ ఈస్ ద థాట్స్ దట్ వి క్రియేట్ ద యూనివర్స్. యూనివర్స్ లో ఉన్న ప్రతి ఒక్కటి నా థాట్స్ ప్రకారంగా నడుస్తుంటది. అంటే నా లైఫ్ లోకి వచ్చేదంతా కూడా ఇట్ ఈస్ త్రూ మై థాట్ ప్రాసెస్. సేమ్ వరల్డ్ అండి, వరల్డ్ సేమ్, బట్ ఇద్దరికి డిఫరెంట్ గా కనబడుతుంది. ఒక పాజిటివ్ థింకర్ కి డిఫరెంట్ గా కనబడుతుంది, ఒక నెగటివ్ థింకర్ కి డిఫరెంట్ గా కనబడుతుంది. యు రిమెంబర్ ద స్టోరీ ఆఫ్ 2 సేల్స్ పీపుల్. ఈ 2 సేల్స్ పీపుల్ సౌత్ ఆఫ్రికాకి వెళ్తారు ఒక షూస్ బిజినెస్ గురించి. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ షూ బిజినెస్ గురించి వాళ్ళు సౌత్ ఆఫ్రికా వెళ్తారో ఫస్ట్ పర్సన్ ఏం చూస్తాడంటే ఇక్కడ ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు, సో ఇది మార్కెటే లేదు, ఇక్కడ ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ చెప్పుల మార్కెట్, షూస్ మార్కెట్ అనేదే లేదు. సో తన బాస్ కి కాల్ చేశాడు, సార్ నో బడీ ఈస్ వేరింగ్ షూస్, నో బడీ ఈస్ వేరింగ్ చెప్పల్స్, సో ఇక్కడ మార్కెటే లేదండి, let us pack it up, let us stop this idea. And ఇంకొక పర్సన్ ఏం చూసాడంటే, వావ్ ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఇక్కడ ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు, సో వీ కెన్ హ్యావ్ అ వండర్ఫుల్ బిజినెస్. సో అంటే చూడండి, ఒకే వరల్డ్ ని ఇద్దరు డిఫరెంట్ గా చూస్తున్నారు. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దేర్ మైండ్ సెట్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ని ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే మన మైండ్ సెట్ ఏంటి, మనం ఎలాంటి థాట్ ప్రాసెస్ లో ఉన్నామో అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్, యువర్ ఎసెన్స్ ఆఫ్ యువర్ థాట్ ఈజ్ వాట్ యు అట్రాక్ట్. అంటే మన థాట్స్, డామినేటింగ్ థాట్స్ ఏవైతే ఉంటాయో అదే మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎవరైతే ల్యాక్ ఫీలింగ్ పైన ఉంటారో, ఇది లేదు, అది లేదు, ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, వాళ్ళు ఇంకా అలాంటివి అట్రాక్ట్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంది, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అబౌట్ మై లైఫ్. ఎవరైతే గ్రేట్ఫుల్ గా ఉంటారో వాళ్ళు ఇంకా గ్రేట్ఫుల్ గా ఉండడానికి అట్రాక్ట్ చేసుకుంటారు. సో ద లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ వర్కింగ్ 24/7, 365 days on these principles. So let's summarize all the points in this first video. First is, every thought is creating an emotion, every emotion is creating a vibration. ప్రతిదీ ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. మనం ఎలాంటి వైబ్రేషన్ రిలీజ్ చేస్తున్నామో అలాంటి సర్కమ్స్టాన్సెస్, ఐడియాస్, పీపుల్, ఈవెంట్స్ మన లైఫ్ లోకి వస్తూ ఉంటారు. రైట్ నౌ ఒక రేడియో ఫ్రీక్వెన్సీ లాగా మన థాట్ ప్రాసెస్ ఎమిట్ చేస్తుంది, అలాంటిదే మన లైఫ్ లోకి మళ్ళీ వస్తూ ఉంటుంది. పాజిటివ్ థాట్స్ ఉండడం ద్వారా అవుట్కమ్స్ పాజిటివ్ గా ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఉండడం ద్వారా నెగిటివ్ అవుట్కమ్స్ ఉంటాయి. కొంతమంది ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచిస్తుంటారు, వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళకు లైఫ్ లో మంచి మంచి రిజల్ట్స్ వస్తుంటాయి. బట్ నెగిటివ్ థింకర్స్ ఎలాంటి యాక్షన్ తీసుకోరు, రిజల్ట్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ రిజల్ట్స్. మనీ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, హెల్త్ ఛాలెంజెస్, రిలేషన్షిప్ లో ఇష్యూస్, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవ్రీ థాట్ ఈస్ క్రియేటింగ్, ఎవ్రీ డామినెంట్ థాట్, మన మైండ్ లో ప్లే అయ్యే డామినేటింగ్ థాటే మనకు రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఎవ్రీ థాట్ ఈస్ క్రియేటింగ్ ఫీలింగ్, ఎవ్రీ ఫీలింగ్ ఈస్ క్రియేటింగ్ అ వైబ్రేషన్. సో వైబ్రేషన్సే మన యూనివర్స్ తో మనం రెస్పాండ్ అవుతున్నాం. యూనివర్స్ యొక్క లాంగ్వేజ్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ తెలుగు, ఇట్ ఈస్ నాట్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ నాట్ తమిళ్. యూనివర్స్ యొక్క లాంగ్వేజ్ ఏంటంటే వైబ్రేషన్. మన వైబ్రేషన్ ద్వారా యూనివర్స్ తో మనం కమ్యూనికేట్ చేస్తున్నాము. వెన్ యూ ఫీలింగ్ హ్యాపీ, యూనివర్స్ విల్ గివ్ యూ మోర్ థింగ్స్ టు ఫీల్ యూ హ్యాపీ. When you are feeling excited, universe will give you more feelings to make you feel excited. Universe ఎప్పుడు మనతో కమ్యూనికేట్ చేస్తుంది. ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? Through our feelings and vibrations. And the last is, every feeling is actually communicating with universe. It is working 24/7. So మన dominating thoughts మన లైఫ్ లోకి వస్తుంటాయి. Your internal state influences your external circumstances, and the essence of your thought is what you attract actually. మన లైఫ్ లో మనం అట్రాక్ట్ చేసుకునేదంతా కూడా సమ్వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవర్ థాట్స్. ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, ఆపర్చునిటీస్, ఐడియాస్, పీపుల్, రిలేషన్స్, మనీ, బ్యాంక్ బ్యాలెన్స్, ప్రతి ఒక్కటి కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగానే నడుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో సిరీస్ లో, ఈ కోర్స్ లో 1 by 1 ఒక్కొక్క వీడియోలో ఇలాంటి కాంటెంట్ ఉంటుందండి. ఈ కాంటెంట్ అర్థం చేసుకోండి. బికాస్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన లైఫ్ స్టైల్ లాగా మారాలి. ఇది ఒక కోర్స్ కాదండి, ఇట్స్ అ లైఫ్ స్టైల్. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ లాగా మారుతుందో లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. రైట్? సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గో త్రూ దిస్ కోర్స్ అండ్ దిస్ వీడియోస్ 1 by 1.
అండ్ టు జాయిన్ ఎక్కువగా దీంట్లో ఇంకా డీప్ గా నేర్చుకోవాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్, మైండ్ పవర్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. సో ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ విత్ యువర్ మైండ్ సెట్. ఎప్పుడైతే మైండ్ సెట్ చేంజ్ అవుతుందో అప్పుడే లైఫ్ చేంజ్ అవుతుంది, బికాస్ ది అల్టిమేట్లీ ఎవ్రీ థాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవర్ మైండ్, రైట్? సో ఒక్కొక్క వీడియోని క్లియర్ గా చూడండి, అండ్ ఈ వీడియోస్ అన్ని కూడా ఈ కోర్స్ లో భాగంగా మీకు వస్తూ ఉంటాయి. సో చూడండి, అండ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి రిగార్డింగ్ లా ఆఫ్ అట్రాక్షన్, రిగార్డింగ్ millionaire mindset, regarding the NLP. So please subscribe and understand the power of law of attraction and change your life from now. Thank you so much.